9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా ముఖ్యాంశాలు. రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ డివిజన్లలో ఏర్పాటు చేయనున్న డివిజన్ల నేమ్ ప్లేట్స్ ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. GDK2 ఇంక్లైన్ గేట్ మీటింగ్ కి హాజరైన ఎమ్మెల్యే అపూర్వ స్వాగతం పలికిన కార్మిక వర్గం. లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్ కార్డులు ఖరారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇబ్బందులు గురి చేస్తున్న లారీ అసోసియేషన్ అధ్యక్షులు 40 లక్షలు కడితేనే కేటాయిస్తాని. లాటరీ పద్ధతి ద్వారా జిల్లాలోని 3 మున్సిపాలిటీలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మహిళా రిజర్వేషన్ వార్డులు ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మున్సిపల్ వార్డు డివిజన్ రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ మున్సిపల్ వార్డు డివిజన్లను రిజర్వేషన్ వారీగా కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా పూర్తి చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలోని 3 మున్సిపాలిటీలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న 124 వార్డులలో 50% మహిళలకు కేటాయిస్తున్నట్లు వీటిని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో డ్రా పద్ధతిలో ఖరారు చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీ, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ వనజ, మున్సిపల్ కమిషనర్లు వెంకటేష్, రమేష్, మనోహర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. Ward number 10, Ward number 12, Ward number 13, Ward number 27, Ward number 28, Ward number 30, 35, Ward number 35, Ward number 39, Ward number 40, Ward number 47, Ward number 51, Ward number 53, Ward number 56, 59, Ward number 58, 59 and 60. ఇందులో 16 ఉన్నాయి బీసీకి రిజర్వేషన్. 8 ఫిక్స్ చేస్తాము. 8 ఫిక్స్ చేసిన 8 ఉమెన్ అయిపోయాయి. ఇది ఉమెన్ రిజర్వ్ అయింది. బీసీ ఉమెన్ 39 60 56 35 40 What is sir? 27 51 13 ఈ 16 బీసీకి రిజర్వ్ అయిన వాటిలో 8 తీయడం జరిగింది. అందులో 8లో 13 51 27 35 40 60 56
39 ఇది ఉమెన్కి రిజర్వ్ అవటం జరిగింది. ఎస్సీ దీంట్లో పెడతాము. దీంట్లో నేను 6 తీస్తాను. తీసిన 6 ఉమెన్ అయితే వాట్ 9 వాట్ 11 వాట్ 20 వాట్ 30 వాట్ 36 వాట్ 38 వాట్ 41 వాట్ 43 వాట్ 44 వాట్ 46 వాట్ 48 మీకు లిస్ట్లో చూపిస్తే వాట్ 48 ఎస్సీ ఉమెన్ అవుతుంది. ఇప్పుడు ఇది మొత్తం కూడా స్క్రీన్లో అప్డేట్ చేస్తాను. తర్వాత సాయంత్రం మీరందరూ చూసారు. సాయంత్రం ఆఫీషియల్ గెజెట్ కూడా ఇస్తాను. వాట్ 8 వాట్ 6 ఉమెన్ వాట్ 11 వాట్ 22 వాట్ 36 ఈ 6 ఎస్సీ ఉమెన్ రిజర్వ్ అవుతున్నాయండి. ఇవి కాక మిగతా మొత్తం ఎస్సీ జనరల్ అప్డేట్ చేశారు కదా. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 48 36 8 6 11 and 22 11 and 22 జీడీకే 2 ఇంక్లైన్ రాజ్ ఠాకూర్ టీం నాయకులు కత్రోజ్ మోహన్ బాబు, సాయి కుమార్, భాస్కర్ల కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గని కార్మికుల ఆత్మీయ పలకరింపు కార్యక్రమానికి విచ్చేసిన ప్రియతమ నాయకులు సింగరేణి కార్మిక గుండె చప్పుడు శాసనసభ్యులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఈ సందర్భంగా 2A గని ఉద్యోగులు 2A మోరీ నుండి బైక్ ర్యాలీ ద్వారా స్వాగతం పలికి 2 ఇంక్లైన్కి రాగైన ఉద్యోగులు బాణసంచా డీజే కోలాటముతో ఘనంగా స్వాగతం పలకడం జరిగింది. అనంతరం ఏరియా జీఎం లలిత్ కుమార్ వారి అధికార బృందంతో ఎమ్మెల్యేకి స్వాగతం పలికి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ మీ ప్రేమ ఆప్యాయత మీరు స్వాగతం పలికిన విధానం చూస్తుంటే నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఆనాడు నన్ను గెలిపించి ఎమ్మెల్యేగా అసెంబ్లీ పంపితే కార్మికుని రూపంలో వెళ్లి మీ రుణం తీర్చుకుంటా. రామగుండ ప్రాంతం గతంలో బొందలగడ్డ చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మీ అందరి సహకారంతో ఎంతో అభివృద్ధి చేస్తూ ముందుకు పోతున్నానని చెప్పడం జరిగింది. దేశానికి వెలుగునిస్తున్న మా రామగుండం సింగరేణి కార్మిక బంధువులు అందరినీ కలిసి ఈరోజు నూతన సంవత్సర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలతో పాటు సమ్మక్క సారక్క ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుపుకుంటున్న తరుణంలో ప్రతి ఒక్కరిని కలిసి నిరంతర ప్రక్రియలో భాగంగా నేను శాసనసభ్యుడిగా ప్రతి 2-3 నెలలకు ఒకసారి వచ్చి కలవడం జరుగుతుంది. ఈరోజు కూడా ఆత్మీయ కలయిక మా యువ కార్మిక బంధువులు నాయకులందరూ కూడా కిరణ్, సాయి ఇంకా అనేక మంది ఈరోజు మోహన్ గౌరవంగా పిలిచి ఒకసారి కార్మికులందరినీ కలిసి పోవాలని చెప్పడం జరిగింది. దానికి రావడం వారి అన్ని యోగక్షేమాలు తెలుసుకుంటూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీతో పాటు ఉన్నది. ఏదైతే ఎవరికైతే మధ్య అపవాదాలు సృష్టిస్తూ నిందలేస్తా ఉన్నారో అదంతా పోయిన వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి అవకతవకల వల్ల జరిగింది. ఇవాళ డిపెండెంట్ కానీ మార్పులకు సంబంధించిన సమస్య కానీ కార్మిక సమస్య విషయంలో అధికారులకు సంబంధించిన PRP విషయంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నది. త్వరలో ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తాం. ఎవరు కూడా దీనిపై అనవసరమైనటువంటి వేరే వారు తప్పుగా మాట్లాడుతూ నమ్మకూడదు అని చెప్పే అంశాలు వారికి చెబుతూ ప్రభుత్వ పక్షాన చాలా మంది పేదవారికి మొదలు ఇల్లు ఇస్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో
అద్భుతంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. ఇంకేదైనా సమస్యలు ఉంటే దృష్టికి తీసుకురండి అని శాసనసభ్యుడిగా మా టీం సభ్యులందరూ కూడా ఉంటారు. ఇక్కడ యూనియన్లకు అతీతంగా మన బొగ్గు ప్రాంతాల్లో కార్మిక క్షేత్రంలో అనేకమైన కార్మిక యూనియన్స్ ఉంటాయి. కానీ రాజకీయానికి వచ్చేసరికి వేరే తీరుగా ఉంటుంది. ఇక్కడ వ్యక్తిగతంగా యూనియన్లకు అతీతంగా ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. ఆ సమస్యను పరిష్కారం చేసేటువంటి బాధ్యత నాకు సంబంధించిన మిత్రులు ద్వారా నాకు తెలియజేసినా మీరు వచ్చినా పూర్తి చేస్తామనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ప్రతి మైండ్లో ఈ రోజు నుంచి మా టీం సభ్యులందరూ కూడా ఆపద ఉన్న ప్రతి ఒక్క కార్మికుని వెంట ఉంటారు. ఆ ప్రాంతంలో ఉన్న సమస్యను తెలుసుకుంటారు. ప్రభుత్వం ద్వారా చేసేటువంటి ఒక సమస్య పరిష్కారానికి ముందుండి ఆ కార్యాచరణను కొనసాగిస్తాం. ధన్యవాదాలు. లేబర్ కోడ్స్ విబి రామ్జీ చట్టం జాతీయ విత్తన విద్యుత్ నవర బిల్లులు రద్దుకై జరిగే దేశవ్యాప్త ఉద్యమంలో భాగస్వాములు కావాలని సిఐటియు అనుబంధ రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి గిట్ల లక్ష్మీరెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు ఎన్టీపీసీ ప్లాంట్ గేట్ 2 వద్ద సిఐటియు రైతు వ్యవసాయ కార్మిక సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ముద్రించిన కరపత్రాలను కార్మికులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి గిట్ల లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రజల హక్కులను కాలరాయడమే కాక రాష్ట్రాల హక్కులు హరిస్తూ చట్టాలు చేసిందని, ఒకవైపు ప్రజా సంక్షేమం విస్మరిస్తేనే 11 ఏళ్ల పాలన కార్పొరేట్ సంస్థలకు 16 లక్షల కోట్లు రాయితీలు ఇచ్చిందని, ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదాని అంబానీ వంటి బడా పెట్టుబడిదారులకు కట్టబెడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశ శాఖ అధికారి ఎం రామాచారి, ఆర్ఐడబ్ల్యూయు ఉపాధ్యక్షులు దండ రాఘవరెడ్డి, జె రాజ్ కుమార్, ఎండి షమీం, పరమేష్, భాస్కర్, రామస్వామి, సుబ్బారావు, శ్రీనివాస్, దాజుద్దీన్, వెంకన్న, పోచయ్య మరియు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా 19వ తారీఖు నాడు ర్యాలీలు, ప్రదర్శనలు జరగనున్నాయి. దానిలో భాగంగా ఎన్టీపీసీ లేబర్ గేట్ ముందు ఈరోజు కరపత్రాలు ఆవిష్కరించడం జరిగింది. ఏదైతే మోడీ కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తుంది, వీటిని నిరసిస్తూ జరగబోయే ధర్నాలో, ర్యాలీలో కార్మిక వర్గం పాల్గొనాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న లేబర్ కోడ్స్ కార్మికులకు నష్టదాయకమైంది. అట్లాగే ఏదైతే ఉపాధి హామీ చట్టం గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల పని కల్పించే ఒక చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ దాని స్థానంలో విజి రామ్జీ పథకం తీసుకొచ్చిర్రు. దాన్ని రద్దు చేయాలని, పాత పద్ధతులనే కొనసాగించి ఇంకా 200 రోజులకు ఉపాధిని పెంచాలని డిమాండ్ చేస్తూ తదితర డిమాండ్లతోటి దేశవ్యాప్త ఉద్యమంలో భాగంగా జరుగుతున్నాయి. కాబట్టి కార్మిక వర్గం పాల్గొని 13వ తారీఖు నాడు పెద్దపల్లిలో ర్యాలీ, బహిరంగ సభ ఉంటుంది. ఆ ర్యాలీ 19వ తారీఖు నాడు దానిలో అందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయాలని కార్మిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం. తమకు లారీ సీరియల్ కేటాయించకుండా అధ్యక్షులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని లారీ యజమానులు కడారి సంతోష్రావు, కంది శ్రీధర్ తమ ఆవేదన వ్యక్తం చేశారు. రామగుండం ఏరియా లైన్ లారీ యజమానుల సంఘం కార్యాలయం ముందు బైఠాయించి తమ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంఘం అధ్యక్షులు తమకు లారీ సీరియల్ కేటాయించడం ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. సంఘం ఎన్నికలు నిర్వహించి 2 సంవత్సరాలు దాటాయని, ఎన్నికలు నిర్వహించాలని 400 మంది సభ్యులున్న సంఘంలో 253 మంది యజమానులతో సంతకాలు సేకరణ చేశామని తెలిపారు. ఎన్నికలు నిర్వహించాలని అడిగినందుకు దీంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ తమను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని తెలిపారు. తమను మానసికంగా దెబ్బతీస్తున్న అధ్యక్షులపై ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చొరవ చూపి న్యాయం చేయాలని వారు కోరారు. ఇప్పుడున్న ప్రెసిడెంట్ గారు 2 సంవత్సరాలు అయిపోయింది, డిసెంబర్ 24 తారీఖు వరకే. అప్పుడు మేము ఎలక్షన్లు పెట్టమని చెప్పేసి కోరినాం. ఆయన కోరితే మేము ఇప్పుడు ఎలక్షన్లు పెట్టమని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత మేము 252 మంది సంతకాలు సేకరించినాం మా ఓనర్లందరి. అవి తీసుకొచ్చి మేము రిసీవ్డ్ తీసుకున్న తర్వాత కూడా ఎలక్షన్లు పెట్టకపోగా మేము సంతకాలు పెట్టించిన అనే కక్షతోటి మమ్మల్ని గత 4 సంవత్సరాల క్రితం జరిగింది. ఆ తర్వాత 2 సార్లు ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీలు మళ్ళీ గెలిచిర్రు. ఆ తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఆ గతంలో ఒక దాన్ని తీసుకొని దాని మీద ఆరోపణ చేసి ఇవాళ మా లారీలు గత 12 రోజుల నుంచి వెళ్ళి బండ్లు పక్కకు పెట్టిండు. ఇప్పటి వరకు బండ్లు మొన్నటి దాకా తిరగలే, కొంచెం కష్టంగా ఉండే. ఈ మధ్యన జనవరి 1 నుంచి వెళ్ళి కొంచెం లారీలు తిరుగుతున్నాయి. ఈ తిరిగే సమయంలో మాకు ఇప్పుడు 6 తారీఖు నుంచి వెళ్ళి బండ్లు పక్కకు పెట్టేసిండు. దానికి గాను మేము
ప్రెసిడెంట్కు మాకు మేము నిన్న కూడా వచ్చి అడిగి మా బండ్లు సీరియల్ రాయా అంటే నేను ఇప్పుడు రాయా, మీరు ఏం చేస్తారో చేసుకోరి, మీరు ఏదైనా చేసినా కానీ మేము రాయా, మీకు ఎవరు వస్తారో రాని అని చెప్పి గట్టి మొండి వైఖరితో మాట్లాడి మమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాడు. మా లారీలు ఆపేసి మా కడుపు మీద కొడతాడు. ఇది జరిగే విషయం. సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 19న కార్మిక కర్షక మైత్రి దినం సందర్భంగా పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద జరుగు ధర్నాను జయప్రదం చేయాలని ఈరోజు సిఐటియు అనుబంధం సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆర్జీవన్లో కార్మికుల అడ్డాలపై కరపత్రాలు విడుదల చేసి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వెల్పుల కుమారస్వామి మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక హక్కులు కాలరాస్తూ 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చిందని అన్నారు. ఈ 4 లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే కార్మికుల హక్కులు పెట్టుబడిదారులకు, కార్పొరేట్ వ్యక్తులకు తాకట్టు పెట్టబడతాయని అన్నారు. ఈ నెల 19న జరిగే జిల్లా కలెక్టరేట్ ధర్మ కార్యక్రమంలో సింగరేణిలో ఉన్న కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరాచారి, గౌరీ, మధు, శంకర్, సారయ్య, కమలాకర్, సాగర్, శ్రీను, సత్యం, అనిల్, వినయ్, రాజశేఖర్, రాజేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ డివిజన్లలో ఏర్పాటు చేయనున్న డివిజన్ల నేమ్ ప్లేట్స్ బోర్డుల కార్యక్రమాన్ని శనివారం రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రారంభించారు. ఈ మేరకు గోదావరి కని చౌరస్తాలో ఏర్పాటు చేసిన నేమ్ ప్లేట్లను ప్రారంభించారు. అలాగే సీఎం కప్ రన్ ను ప్రారంభించి విద్యార్థులతో కలిసి సీఎం కప్ రన్ లో పాల్గొన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లలో 50 లక్షల రూపాయల కార్పొరేషన్ నిధులతో ప్రతి డివిజన్లో ఆయా డివిజన్లలో నేమ్ ప్లేట్లను ఏర్పాటు చేయనున్నారు. నాగరాజు గంత దూరం పోతా చలో రండి నేను కొట్టలేండి ఇప్పుడే వచ్చిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం రాష్ట్రంలో సీఎం కప్ 2025 టార్చ్ ర్యాలీ 2వ ఎడిషన్ కార్యక్రమం పెద్దపల్లి జిల్లా రామగుండంను నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో గౌరవ శాసనసభ్యులు ప్రారంభించి అంతర్గం మండలంకు పంపించగా అంతర్గం మండలంలో అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ ఆధ్వర్యంలో ఎట్టి టార్చ్ని వెలిగించి ర్యాలీని కొనసాగించారు. ఈ కార్యక్రమం టీటీఎస్ ప్రభుత్వ పాఠశాల నుండి ప్రారంభమై అంతర్గం చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. మొదటగా అంతర్గం తహసీల్దార్ తూము రవీందర్ పటేల్ జ్యోతిని వెలిగించి ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి సురేష్, ఎంపీడీఓ తిరుపతి, ఎంపీఓ వేణు, టీటీఎస్ అంతర్గం హెచ్ఎం, టీటీఎస్ అంతర్గం ఫిజికల్ డైరెక్టర్ శోభ, టీటీఎస్ అంతర్గం సర్పంచ్ రవికుమార్, వివిధ క్రీడా సంఘాల అధ్యక్ష కార్యదర్శులు, యువకులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, మండలంలోని అన్ని పాఠశాల అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. తర్వాత అంతర్గం చౌరస్తాలో ర్యాలీ ముగించి పాలకుర్తి, ధర్మవరం, జూపల్లి మరియు ఎలిగేడు మండలాలకు ఇట్టి టార్చ్ ర్యాలీని జిల్లా క్రీడాధికారి సురేష్ గారికి అప్పగించారు.
స్లో వినబడుతుందా? ఓకే సార్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం లాగానే ఈసారి రెండవసారి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కప్ 2025 క్రీడా జ్యోతి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మన పెద్దపల్లి జిల్లాలోని రామగుండం నియోజకవర్గంలో ఈరోజు రామగుండం మున్సిపల్ పరిధి నుంచి ప్రారంభమైంది. అటు ర్యాలీని మన గౌరవ శాసనసభ్యులు గారు ప్రారంభించారు. ఆ తర్వాత మన అంతర్గాం మండల హెడ్ క్వార్టర్స్కి వచ్చింది. ఈ అంతర్గాం నుండి పాలకుర్తి, తర్వాత ధర్మారం, జూలపల్లి, ఎలిగేడు మండలాలలో ఈ ర్యాలీని లాస్ట్కు ఎలిగేడులో కంప్లీట్ చేస్తారు. ఇటు ర్యాలీకి ప్రాతినిధ్యం వహిస్తున్న మన జిల్లా స్పోర్ట్స్ ఆఫీసర్ సురేష్ గారు, తర్వాత మన మండల స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, క్రీడాకారులు, తర్వాత ఉపాధ్యాయులు, తర్వాత మన ముఖ్యంగా టీఎస్ గ్రామ సర్పంచ్ గారు ఈ కార్యంలో మా రెవెన్యూ తరఫున వచ్చిన మా అధికారులు, ఉద్యోగులందరికీ, అలాగే పత్రికా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఇంకా అందరిది అన్న ఈరోజు హైదరాబాద్లో బీజేపీ మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు సోమరపు లావణ్య, అరుణ కుమార్, బీజేపీ రాష్ట్ర పార్టీ నాయకులను, అలాగే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుని, తెలంగాణ ప్రభారి అభయ్ పటేల్ని మరియు పలువురు స్టేట్ లీడర్స్ని కలిసి రామగుండంలో కార్పొరేషన్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు మరొకసారి ముఖ్యాంశాలు. రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో వివిధ డివిజన్లలో ఏర్పాటు చేయనున్న డివిజన్ల నేమ్ ప్లేట్స్ ప్రారంభించిన రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్. జీడీకే-2 ఇంక్లైన్ గేట్ మీటింగ్ కి హాజరైన ఎమ్మెల్యే అపూర్వ స్వాగతం పలికిన కార్మిక వర్గం. లాటరీ ద్వారా మహిళా రిజర్వేషన్ కార్డుల ఖరారు, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష. ఇబ్బందులు గురి చేస్తున్న లారీ అసోసియేషన్ అధ్యక్షులు 40 లక్షలు కడితేనే కేటాయిస్తాని. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి.